హాయ్ అండి. 3 గంటలకైతే లేచినాం ఈరోజు. 3 గంటలకంటే కుళాయిలు వచ్చినాయి కాబట్టి లేచినాము. అప్పుడే కుళాయి కూడా పైపు అల్లాడుతుంది. అప్పుడే తగ్గా అందరూ వేసినట్టున్నారు. కుళాయి నీళ్ళు వచ్చిన దానికి మొత్తం డ్రమ్ములు అన్నీ నింపేసినాము. బయట అయితే సింటెక్స్ ఒకటి నిండాలి. ఇంకా సింటెక్స్ నిండితే ఇంకా మొత్తం కంప్లీట్ నిండిపోతాయి వాటరు. నీళ్ళు వచ్చినాయంటే మాకు నిద్ర ఉండదు ఫ్రెండ్స్. ఇంకా 20 రోజులకు ఒకసారి వస్తుంది కాబట్టి ఇంకా మొత్తం వేసినారంటే అందరూ ఊర్లో వాళ్ళందరూ మోటార్లకు మాకు నీళ్ళు రావు సరిగా. ఎవరు లేనప్పుడే పట్టుకోవాలి మేము. ఏం చేస్తున్నావు లలిత? వంట పెట్టినావా? శని వాళ్ళు మీ పెద్దమ్మల శనికి ఈరోజు మొత్తం అయిపోగొట్టుకొని రావాలి. మీ పెద్దమ్మలది జనకంకేరేది. మరి నన్ను పారేగాడు అని పిలిచినారు బాగా ఏడతావని. అట్లా నేనా నీళ్ళు పడుతున్నాను కదా, ఏం చేస్తున్నావు అని మరి తెలిసి కూడా అడుగుతున్నావు. ఏం చేయాల వంట ఇప్పుడు? అన్నము పప్పు. అన్నం పెట్టినావు అప్పుడే? కదా పైపు మరి నీళ్ళు ఎవరో వేసినట్టున్నారు. మంది ఇంక పైపు మంది పక్కన వాళ్ళు వేసినారంటే ఇంటి పక్కన వాళ్ళు ఇంకా అల్లాడేదే. కుళాయి నీళ్ళే రావు సరిగా. అందరు వేసే టైం ఇంకా 4 అయిపోయింది. అందరు పట్టుకోవాలా కాదు, ఒకరు వేస్తే ఒకరికి రావు. కింద పడిందా ఏం కదా పైపే బాగాలేదు. ఏం మాట్లాడవా? మౌనవ్రతం ఈరోజు ఏం మాట్లాడడం లేదు. ఇక్కడ ఇచ్చిన దానికి ఏమన్నా మొక్కనివే ఈరోజు వస్తే. శనికి అయితే వదిలినాం ఫ్రెండ్స్. అన్నం పప్పు చేస్తున్నా. పప్పు అయితే పప్పు చేసి చూపి అక్క అని అడుగుతుంటారు కదా. పప్పు అయితే బ్యాలు అయితే వేసినాం చూడండి కుక్కర్లో. బ్యాలకి వేసినావా? ఏం బచ్చాలకే కాదు పప్పుకి కడిగేసినావా? సరే నీటికి చెప్పు. ఎన్ని వేసినావు బ్యాలు? 2 గ్లాసులు బ్యాలు తీసుకున్నా. యా గ్లాస్ అది? టీ గ్లాస్ అన్నది. డౌట్లేంటి పెడతాలే. మరి సంగతి చెప్పు. మనకు తగిననే తీసుకున్నాను. నువ్వు ఆ గ్లాసు కొలతలతో చెప్తారు పప్పుని. పప్పు కూడా చెప్తారు మరి. అట్లా చెప్తేనే ఇప్పుడు కాలేజీ పిల్లలు అట్లా వాళ్ళు చేసుకుని వచ్చేది. నా వంట చూసి కాలేజీ వాళ్ళు చేసుకుంటారు. సరే చెప్పలేము, గుడ్డోడే ఇది అవుతాడు ఒకసారి. 2 గ్లాసులు బ్యాలు తీసుకున్నాం చూడండి. ఇట్లా ఇంకా 4 టమాటాలు వేస్తున్నా. అట్లా అనుకోవద్దు మరి. నువ్వే తీసి పారేసుకుంటే ఎట్లా? నువ్వే ఫేమస్ కావచ్చు. కాలేజీ వాళ్ళు అంటే కాదు, పిల్లలు ఒకసారి చూసినారంటే వీడియో కొలతలతో ఉంటే కొన్ని చేసుకుంటారు అనమాట. ఏదైనా కొన్ని చూపి కొలతలతో ఎవరైనా చేసుకునేది అట్లా. కొంచెం పసుపు, టమాటా పండ్లు ఎక్కువ వేసినట్లయితే చిన్నవే 4 తీసుకున్నాం. టమాటా పండ్లు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు చింతపండుతో చేస్తుంటే ఎంత బాగుంటుండే. 3 స్పూన్లు కారం. టమాటా పండ్లు మరి అట్లా ఉన్నప్పుడు అట్లా పోవాలి మరి. కాదు, చింతపండు చేసినా కానీ చింతపండు వేసి అంత టేస్ట్ ఉంటుండే అంతే. పిల్లలు అంటుంటారు అనమాట పప్పు చూసి మన ఇంట్లో పప్పు హాస్టల్లో ఏం బాగుండదు అంటారు కదా. బాగుండదు, ఇట్లా చేస్తే బాగా తింటారు పిల్లలు. హాస్టల్లో నా చేసేది ఉప్పు సరిగా ఉండదు. ఉప్పు హీరోళ్ళు. కొంచెం చింతపండు, కొత్తిమీర, పప్పుకి వేసేవైతే ఇంత చూడండి. ఇంకైతే నీళ్ళు వేసుకున్నాము.
నువ్వు లేనప్పుడు ఆన్ చేసుకునే కన్నా నీ యూట్యూబ్ నన్ను వీడియోలు చేసి వస్తుంది నేర్చుకుంటాను చిన్నగా. అంత లేదులేనే. అవసరం ఎన్ని చేసినా నేర్చుకునేటట్లు లేను నేను. ఫస్ట్ దాని కాడికి పోతే కదా వచ్చేది. మరి కలపాలా అట్లా అన్నీ వేసినాక కారం అంతా కలుస్తుంది కదా. ఇంకా ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసిన. ఇప్పుడైతే ఇంకా స్టవ్ మీద పెట్టేస్తాను. మరి కొంచెం నూనె వేస్తాను పొంగిపోకుండా ఉండేది. కొంచెం నూనె వేస్తే పొంగదు కదా. నేను ఏంటది సింటెక్స్ పప్పు పెడతాను పెట్టేది వణుకుతుంది అప్పుడే. మా కుక్కర్ అయితే ఇంకా 7 విజిల్ 8 విజిల్ వస్తుంది పప్పు ఉడకాలంటే. కొన్ని కుక్కర్లు 3 విజిల్కే ఉడుకుతాయి. మరి మూత అయితే పెట్టేస్తాను. ఎందుకంటే తొందరగా వస్తుంది అన్నమాట విజిల్. ఎందుకంటే 8 రావాలి వస్తే ఉడుకుతుంది. కొన్ని కుక్కర్లు 3 విజిల్కే ఉడుకుతాయి. అన్నంకి పప్పుకి పెట్టేసిన. రెడీగా ఈరోజు జనకానికి ఏరే పోతాం ఫ్రెండ్స్ మా పెద్దమ్మల చేనుకి. వాళ్ళు ఇంకా పని ఉందన్నమాట. మా చేనులో పని అయితే అయిపోయింది. మనకు వామో లేదు కాబట్టి తొందరగా అయిపోయాయి. మా పెద్దమ్మలది అయితే ఉంది. వాళ్ళకైతే పోతున్నాం మరి ఈరోజు. పోయి చూడుకో చూస్తా. బంద్ అయినట్టుంది. బంద్ అయిందేం కదా. ఎవరన్నా వేస్తే అయిపోయాయి చూడు. బంద్ అయిందే దగ్గరికి అయింది. నిండేకొచ్చింది కదా మరి. కొంచెం మరి ఇంకా తర్వాత వేస్తాం రా. మూసిరా తర్వాత వేసుకుందారా. అన్నం చెయ్యి నువ్వు ఫస్ట్ క్యారియర్ బంద్ చెయ్యి. ఏదో తొందరగా లేచి కనుక్కున్నాం ఈరోజు మనం. ఎవరు లేకముందరే దానికి నిండే పైపు అది ట్యాంకీ ఉంటే అందరికి బాగా వస్తాయి. ఒక డైరెక్ట్ ఇస్తే ఎట్లా వస్తాయి. ప్రెజర్ ఎక్కువ ఉండదు అనమాట. ప్రెజర్ ఉంటే బాగా వస్తాయి నీళ్ళు. ఏ ఠీకే ఈరోజు పాలు లేవేం కదా. రోజు మిగులుతుంది కదా కొన్ని. లేకుంటే ఏళ్ళకి ఒకసారి తాగుతుంటివి. హెల్తీకి పెట్టటి కదా. పొందంగా తాగితే ఇంకా అట్లా తాగబుద్ధి అవుతుంది. అది సార్కోసారి రమ్తావా. వచ్చుకొస్తా మరి. వద్దా డికాషన్ చేస్తావా. 5 అవుతుంది. బకెట్లు కట్టబెట్టు. మరి డ్యూటీ కదా నాది అది. నిజమా తీసుకో మరి. నాకేం ఓ పని లేకపోయినా మేలు కదా. ఎన్ని పనులు పాపని పాలు నేను తీసుకోలేదు. నీళ్ళు ఫుల్ అయ్యే రోజు గుట్టుగుట్ట అంటుండే సార్కి. ఈరోజు బాగా వచ్చే వాసిపీడు. అందరూ ఒకసారి వేస్తే మోటార్లో అట్లా చేస్తుంది. ఒక 2 కూర అయితే చిన్నగా అవి ఇంకా ఎప్పుడు బంద్ అయితే తెలియదు.
ఏం పాలు పోయేది ఉందా లేదా? ఏ ఓ మూత ఉన్నది, ఓ మూత లేదు, రెండు ఉండాలి. నీ మూతి పెట్టదు అనుకోండి అన్నీ తీసేది, మరో మూతి ఉండదు, మూత లేదంట. ఎంతైంది టైం? ఇట్లా అయిపోయేది మేలు, లేకుంటే నువ్వు 2-3 సార్లు తాగుతా పిల్లలకి మొత్తం పాలు అయిపోవాలి తొందరగా. నీకేం నేను టీ తాగితే నీకేం ఎక్కువ తాగకూడదు. ఏం తాగల? లేదా ఎంత 5:30 5 అయింది. అవును కదా. తినుకోకుంటే పేడ తీసుకురా, వచ్చినాక పేడ అలుకుతాను. కుర్జీ మీద తెస్తాను, పేడ తెస్తాను. కొత్త అంగికి 2 కరిపించుకొని రా పేడ. ఇంకా మబ్బు ఉన్నది మరి. ఏం పాలు పోయేది ఎక్కువస్తే ఇంకా పిండిలేరులే. ఈరోజు పొద్దుగాలకు కదా మనం పోయిండేది. 5కే పోతే ఎట్లా? 5:30కి రెడీ అవుతుంది. పాల పిండి అయితే రెడీ అయిపోతాయి. నువ్వు లేచినారని 5కే పోతే ఎట్లా? ఏం పిండి ఉంటారేం, కుళాయి నీళ్ళు పట్టారు కదా, పొద్దుగారు లేచి ఉంటారు అని నేను. 3 రోజులు 4 రోజులు అయ్యా కరివేపాకులే తిరువాత. నిజమా? కరివేపాకులు ఏం తిరువాతను ఎట్లుంటా చూద్దాంలే. మామూలు అన్నీ ఉంటాయి బాగా. సర్దుకోవాలి లేనప్పుడు మరేమి ఇదేమైనా 5-6 బజార్లు ఉన్నాయి ఏడ తెచ్చేకి. కూరగాయల మార్కెట్ నేను దాంట్లో కంటాం. ఇన్నాళ్ళు మూసి పెడుతుంటారు కదా అట్లే కొంచెంసేపు. ఏంటికి అట్లా మూసేది? లోపలికి పోతుంది అంతా. అదే మూస్తుంటారు. అప్పుడు కుండలు ఉంటాడు కదా, పప్పు కుండలు. ఇప్పుడు కానీ ముస్తారా? ఏం మీరా ఏం వీడియో తీస్తున్నావు అని అట్లే కొంచెందే తీసుకో. నీకు బాగా నువ్వు ఒకటే గ్లాస్ తెచ్చుకునేవా మరి? నీకు అంటే అట్లా ఇస్తా పట్టు. నువ్వే నీకుంటే వల్ల నువ్వు తాగు. మరి అలాగే ఏవో పట్టు నాకేం చేతుల్లో పట్టు. అది తల్లి తాగు. 2 సార్లు తాగేదాను నువ్వు. కొద్ది తాగితే నాకు కూడా ఎందుకు తప్ప. ఓట్లో కప్పులే కొలత, కరెక్ట్ కొలత. అవి తెస్తాలే, ప్లాస్టిక్ అవి తెస్తే సీటు అవుతాయి అవి. కట్ సది కట్టు. బకెట్లో పెడతా. బకెట్లో పెడతావా? పెట్టు మరి. దీనికి మూత అదే పనికి తీసుకుంటే కన్నీ సీలిపోయేది పక్కన పట్టి మూత. కొన్ని అట్లే స్టీల్ సుమారు అది మరి చీలిపోతాయి మూతలు. ఆ బకెట్ కూడా ఎట్లా చీలిపోయచ్చురే. అది కానీ అట్లే పనికి రాకుండా ఇంకా ఈ బకెట్ చూడుగా మొత్తం ఎట్లా చీలిపోయచ్చు. కట్టు క్యారెట్ కట్టు. పెరుగు పప్పు వాళ్ళే తెస్తారని పెరుగు మీ పెద్దమ్మలు. ఏం బకెట్ ఏంటి తోడుతుంది?
ఏమి ఇద్దరికి మరేమి వద్దా? రెండు చట్నీలా? చింతకు నిమ్మకాయ. ఏంటికి రెండు రకాలు ఏంటికి? ఉన్నాయి. ఏం చేస్తావు? ఓకే, వేస్ట్ చేసేకు నువ్వు. వేస్ట్ ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు తగదే ఏంటంట నీ ఎట్లాడిది. విన్నప్పుడు ఇట్లా రెండు రకాలు పెట్టుకుపోయేది, లేనప్పుడు ఓ రకం కూడా లేదు ఇంకా. మరి చింతకు బాగున్నది కదా. మరి సార్లే చింతొక్కటి. అదే నిమ్మకాయ, మామూలు మామిడికాయ, ఊరగాయ, నిమ్మకాయ. చింతొక్కే బాగుందిలే, ఎక్సలెంట్ ఉంది. దంచుకునే బాగుంటుంది. 5 కేజీలను దంచుకుంటావా? వస్తుందా దంచేకి నీకు? ఏమి చింతొక్క దంచేకి? చింతకు దంచేకి రాదా? కాదు, ఎప్పుడు దంచుకోలేదు కదా మనం. ఏముంది అట్లా వేసి దంచేది చింతకాయలు. దాన్ని చింతొక్కూర అంతా నిమ్మకాయ అంతా పెట్టుకొని నంచుకుందాం. ఏదన్నా పని చేసేటప్పుడు కోణాలు మొగల కదా. అయిపోయినా? పప్పు క్యారెట్లో డబ్బాలో పెడనా, దీంట్లో పెడనా? ఏదంటే నువ్వు దాంట్లో పెట్టు, మరి ఇంకా ఆలోచన నీకే. దీంట్లో పెడనా? ఇదైతే మేలు పడుతుంది కదా బండ్లో. వంచు అట్లే కుక్కర్ అట్లా గంటతో తిరగదు అనేకంటే అట్లా. ఓకేనా? జీరాబాలు పన్ని కదా అట్లే కింద పడే మడసంగరా. ఏం గుడిదాన్నే చాలా మబ్బు ఉంది. మడసంగ జాగ్రత్తలు చెప్తే కూడా గుడిదాన్నే. ఎంత మబ్బు ఉంది చూడ. లైట్ ఆఫ్ చేయక ముందరే చూసుకోకూడదా చెప్పులు? బీగం తిన్నది బండిది అట్లే సైడ్ పెట్టి బండ్లో. ఏం మర్చిపోలేంలే. మబ్బు ఉంది కొద్దిగా. కదా. అట్లా కదా ఇట్లా. చేనులకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ గా. కంకులు అయితే ఏరాలన్నమాట. జొన్న చేను పెద్ద మిషన్కి వేస్తున్నారు. కంకులు అయితే కింద పడినాయి. ఇంకా అవన్నీ అయితే ఏరేకి వచ్చినాం. మరి ఇంకా మా వాళ్ళు రాలేదు. ఇదంతా ఏరినట్లున్నారే. ఇక్కడే ఏరినారు కావచ్చు. బండి ఎద్దుల బండి కాబట్టి కొంచెం నిదానం అవుతుంది. మనం స్కూటర్ మీద వచ్చినాము, జల్ది వచ్చినాం అనమాట. ఇంకా మరి కంకులు అయితే ఏరాలి ఫ్రెండ్స్. మరి చలి తగ్గినా కానీ పొద్దున పుట్టి చలి అనిపిస్తుంది. పొద్దున్నే ఉంటుంది చలి. ఇంట్లో ఉన్నప్పుడే చేతులన్నీ పగులుతాయి. మనుషులు దొరక్క పెద్ద మిషన్లు వేసుకొని మరి ఇది ఏరేది పని. అన్ని మిషన్ చక్రాలు పోయి అంత జొన్నలే ఇంకా రాలేదు చూడుగా. ఇంకా జొన్నలు చూడుగా ఈడ పోతాయి. మరి ఇక్కడ ఏరినట్లున్నారే. ఏరేది ఇదంతా కానరాదు అప్పుడే నీకు. ఇక జొన్నలు ఎట్లా పడే చూడు. కంకులు వస్తే నీట్గా వస్తాయి. టైర్లు పోయినవంతా జొన్నలో ఇది అయిపోతుంది, పగిలిపోతాయి కదా. ఏరుకు నిగ్గు రాదు ఇంకా. కంకి పోతాయి చూడు పసరు జొన్నలు ఇవి.